కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి ఎగరబోయేది మా జెండాయే అంటే మా జెండాయే అని మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా మూడోసారి కార్పొరేషన్లో పాగా వేసి హ్యాట్రిక్ సాధిస్తామని గులాబీ నేతలు అంటున్నారు. ఈసారి రూట్ మార్చి కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు కమలనాథులు. బీఆర్ఎస్, బీజేపీలు పగటి కలలు కంటున్నాయని, కార్పొరేషన్ హస్తగతం కావడం ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం అంటోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో మూడు పార్టీల నేతలు కబడ్డీ ఆడుకుంటున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితి ఘన విజయాలు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం గమనార్హం. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఈసారి తమ ఖాతాలోకి వచ్చి చేరుతుందని చాలా ధీమాగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లు మంత్రులుగా ఉన్నారు. అయితే 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ పై ఇప్పటి వరకు కాంగ్రెస్ పక్కాగా దృష్టి పెట్టింది లేదన్న వాదనలు ఉన్నాయి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు విజయం తెచ్చి పెడతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతపైనే బీఆర్ఎస్, బీజేపీలు ఆధారపడుతున్నాయి. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత జిల్లా కావడంతో ఈసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరటాన్ని ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నారు. కరీంనగర్ లో పార్టీ ముఖ్య నేతలతో పాటు ఆశావాహులతో బండి సంజయ్ అనేక సార్లు భేటీ అయ్యారు కూడా. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామన్న భావనలో ప్రజలున్నారని, వారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయమని గులాబీ నాయకత్వం నమ్మకంగా ఉంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని అంటున్నారు. ముస్లిం మైనారిటీ ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న ఈ కార్పొరేషన్ లో ఈసారి మజ్లిస్ కూడా కీలక పాత్రను పోషించే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ప్రధాన పార్టీల గెలుపు ఓటములపై మజ్లిస్ ప్రభావం చూపటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.